తెలంగాణ బిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి గతంలో ఎన్నడూ కూడా జరగలేదు. పోలీసులు అడ్డం పెట్టుకొని ఈ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. ముఖ్యమంత్రి మొండి వైఖరి రక్షించాలి. 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 ముఖ్యమంత్రి మొండి వైఖరి తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి. సీఎం సార్ గతంలో ఎన్నడూ కూడా జరగలేదు. ఇప్పుడు సార్ down 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 అన్న ఎట్లా కూడా తీరు అసలు ప్లీజ్ రండి. మీరు దయచేసి బ్రదర్ చేయాలి మళ్ళీ ప్లీజ్. కంచెలు ఏమంటారు తీయద్దని చెప్పారు. ఇక్కడ మీడియా పాయింట్ తప్పితే ఇక్కడ ఇక్కడ తీసుకోవచ్చు సార్. రూల్స్ ఉన్నాయి సార్. ఎక్కడ ఉన్నాయి చెప్పండి. తీయద్దని మీకు రూల్స్ ఉన్నాయి సార్. మాకు మీడియా పాయింట్ స్పెసిఫిక్ ఉంది కదా సార్. మీడియా పాయింట్ వాళ్ళు రావట్లేదు కదా సార్. చెప్తున్నారు కదా. కంచెలు వేయలేమంటారు. కంచెల కాట్ల అడ్డంలో మీరే వస్తేట్లా సార్. మహిళల్ని అవమానించిన సీఎం వెంటనే మహిళలను అవమానించిన సీఎం వెంటనే మహిళలను అవమానించిన రేవంత్ రెడ్డి వెంటనే మహిళలను అవమానించిన రేవంత్ రెడ్డి వెంటనే మహిళలను అవమానించిన రేవంత్ రెడ్డి వెంటనే చీఫ్ మినిస్టర్ గా కాకుండా చీఫ్ మినిస్టర్ గా ప్రవర్తిస్తున్నాం రేవంత్ రెడ్డి వెంటనే చీఫ్ మినిస్టర్ గా కాకుండా చీఫ్ మినిస్టర్ గా ప్రవర్తిస్తున్న రేవంత్ రెడ్డి వెంటనే చీఫ్ మినిస్టర్ గా కాకుండా చీఫ్ మినిస్టర్ శాసనసభలో గొంతులు పడతా ఉన్నారు. ఒక మహిళ మాట్లాడలేదు. ఎన్నిసార్లు స్పీకర్ గారి కోరిన మైక్ లేకుండా ఆయన ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కుతా ఉన్నారు. తెలంగాణ శాసనసభలో ప్రజాస్వామ్యం తెలంగాణ ఉద్యమంలో లేనప్పుడు కూడా ఆంక్షలు లేవు. తెలంగాణ ఉద్యమంలో లేని ఆంక్షలు ఈ రోజు తెలంగాణ శాసనసభలో చూడడం నిజంగా చాలా దురదృష్టకరం. ఈ రోజు ప్రజాస్వామ్యం ఇవాళ సబితా ఇంద్రారెడ్డి గారికి ఒక్క నిమిషం మైక్ అడిగినా ఇవ్వకుండా పోలీసులు అడ్డం పెట్టుకొని ఈ ప్రభుత్వం మైక్ ఇవ్వకుండా శాసనసభలో గొంతు నొక్కుతా ఉన్నారు. ఒక మహిళకు అన్యాయం జరిగితే దాని మీద మాట్లాడనివ్వడం లేదు. ఎన్నిసార్లు స్పీకర్ గారిని కోరినా కూడా మైక్ ఇవ్వకుండా ఇలా ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కుతా ఉన్నారు. తెలంగాణ శాసనసభలో ప్రజాస్వామ్యం కూలి అయింది. తెలంగాణ ఉద్యమంలో కూడా
ఆంక్షలు లేవు. తెలంగాణ ఉద్యమంలో లేని ఆంక్షలు ఈరోజు తెలంగాణ శాసనసభలో ఒక మహిళకు జరిగిన అన్యాయం గురించి మమ్మల్ని మాట్లాడనీయకుండా మా గొంతులు నొక్కుతున్నారు గవర్నమెంట్. అందుకొరకే మేము అన్ని బిల్లులకు సపోర్ట్ చేసినా కూడా మాకు మైక్ ఇవ్వట్లేదు. మరి ఉమ్మరాష్ట్ర